రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెహల్గాం ఉగ్రదాడిపై ప్రపంచమంతా స్పందించింది. ఈ దాడిని ఖండించింది. కానీ టర్కీ మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. అది ఆ దేశ నిర్ణయం, సరే అనుకుందాం. ఆ తర్వాత ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరును సమర్థించలేదు. ఇది కూడా ఓకే. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను వెనకేసుకొచ్చింది. ఆ తర్వాత ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న పాకిస్తాన్కు ఆయుధ సాయం చేసింది. డ్రోన్స్ కూడా అందించింది. ఆ డ్రోన్లతోనే భారత్పై దాడి చేసింది పాకిస్తాన్. ఈ విషయాలకు భారతీయులకు రుచించలేదు. దీంతో టర్కీకి తిక్క కుదిరించేందుకు చేయాల్సిందేనంత చేస్తున్నారు. టర్కీ ప్రధాన ఆదాయ వనరు టూరిజం. టర్కీని ప్రతి ఏడాది లక్షలాది మంది భారతీయులు విజిట్ చేస్తారు. అయితే ఇకపై అలా జరగదంటున్నారు టూరిజం వ్యాపారులు. ప్రస్తుతం ఆ దేశానికి షాక్ ఇచ్చేలా భారత్ నుంచి కొత్త బుకింగ్స్ను నిలిపేశారు. టర్కీ, అజర్బైజాన్, చైనాల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఈ దేశాలకు అనవసరంగా వెళ్లేవారు ప్రయాణాలు రద్దు చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. కాక్స్ అండ్ కింగ్స్, ఈజ్ మై ట్రిప్తో పాటు మరికొన్ని ట్రావెలింగ్ సంస్థలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో టర్కీ టూరిజం డిపార్ట్మెంట్ వెంటనే ఓ లెటర్ను రిలీజ్ చేశాయి. భారతీయులకు ఇబ్బందులు ఉండవని, స్వేచ్ఛగా వచ్చి పర్యటించవచ్చని, ఉద్రిక్తతలు పాక్, భారత్ మధ్య ఉన్నాయని, ఆ ఎఫెక్ట్ ఎక్కడా లేదని తెలిపింది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే చెప్పాలి. యాపిల్ వ్యాపారులు కూడా తమ వంతుగా టర్కీ నుంచి కొనుగోళ్లు నిలిపివేశారు. టర్కీ నుంచి కొనుగోళ్లను బహిష్కరించారు. ప్రస్తుతం టర్కీ నుంచి నిలిపివేసిన కొనుగోళ్ల లోటును ఇరాన్, యుఎస్ నుంచి భర్తీ చేస్తున్నారు. టర్కీ యాపిల్స్ తక్కువ ధరకే లభిస్తున్నా వాటి జోలికి మాత్రం వెళ్లట్లేదు వ్యాపారులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తున్నాం కదా, భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇటు టర్కీ కానివచ్చు, ఇటు చైనా కావచ్చు, ఎంత ఇంపాక్ట్ పడే అవకాశాలను ఒకవైపు వాళ్ళు లెటర్ కూడా రాయటం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి, అంటే డబ్బుల కోసం, వ్యాపారం కోసం మాత్రమే అనుకోవచ్చా? రైట్, డెఫినెట్గా సౌమ్య, ఏదైతే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం క్రియేట్ అయిన సందర్భంలో కూడా ఇటు చైనా, మరోవైపు టర్కీ ఈ రెండు కూడా వారికి సహాయం చేశాయి. ఒకవైపు టర్కీ యుద్ధ నౌకను ఇచ్చింది, మరోవైపు డ్రోన్స్ ఏదైతే భారత్ పైన దాడి చేసిన సుమారు వందల సంఖ్యలో డ్రోన్స్ ఏవి దాడి చేశారో ఆ డ్రోన్స్ అన్ని కూడా పాకిస్తాన్ టర్కీ నుంచి తెచ్చుకుంది. మరోవైపు ఇటు మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ చైనా అందించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలకు సంబంధించి కొన్న దిగుమతులను నిషేధం విధిస్తూ కూడా భారత వ్యాపారులు నిర్ణయాలు తీసుకున్నారు. దానిలో భాగంగా టర్కీ యాపిల్స్ అనేవి చాలా తక్కువ రేటుకు వస్తాయి. అవి ఇక్కడ ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటారు పూణేలో. దానికి సంబంధించి దాదాపు 1200 నుంచి 1500 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఎప్పుడైతే పాకిస్తాన్కు సహకరించి భారత్ను నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించారో టర్కీ వ్యాపారులు కానీ, టర్కీకి సంబంధించిన ప్రభుత్వం కానీ, ఆ ఎఫెక్ట్ అనేది అక్కడున్న రైతుల మీద, అక్కడున్న వ్యాపారుల మీద పడుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ నుంచి వచ్చే ఏదైతే యాపిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూణేలో దిగుమతి చేసుకుంటూ ఉంటారు. పూణే వ్యాపారులందరూ కూడా దీని మీద నిషేధం విధించారు. అక్కడున్న వ్యాపారులందరూ కూడా ఎంతో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే తీసుకున్నది ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాకు ఇబ్బంది ఏర్పడుతోంది, దీనివల్ల మేము ఏం చేయలేమంటూ కూడా వారు చెప్పారు. దానికి సంబంధించిన లేఖ కూడా రాసిన నేపథ్యంలో అంటే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, మీరు పాకిస్తాన్కి సహకరించారు, దానివల్ల మాకు చాలా నష్టం జరిగింది అనేది భావించి భారత్ వ్యాపారులందరూ కూడా ఈ టర్కీకి సంబంధించిన యాపిల్స్ కానీ, మరోవైపు అక్కడ దానికి సంబంధించిన టూర్స్ అండ్ ట్రావెల్స్, టర్కీకి సంబంధించి కొన్ని పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ టూర్స్కి సంబంధించిన ట్రావెల్స్ సంబంధించిన వారు కూడా లేఖలు రాశారు. ఇప్పుడు అంతా సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా వచ్చి వెళ్ళొచ్చు అంటూ కూడా వారు ఒక లేఖ రాసిన నేపథ్యంలో దీనికి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భారత్ కొంత ఇబ్బంది పడింది. ఇది ఏదైతే టర్కీ పాకిస్తాన్కు ఏదైతే సహాయం చేసింది, గతంలో ఏదైతే భూకంపాలు వచ్చిన సందర్భంలో కానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాల్లో
పాకిస్తాన్ కన్నా భారత్ ఎక్కువగా టర్కీకి ఆర్థిక సహాయం అందించడం కానీ ఇతరత్ర అనేక రకాలుగా టర్కీకి ఆపన్నహస్తం అందించింది. కానీ ఇప్పుడు అదంతా మర్చిపోయి పాకిస్తాన్కు యుద్ధ నౌకలు ఇవ్వడం కానీ అంటే యుద్ధానికి ఇండైరెక్ట్ గా సహకరించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అందరూ సోషల్ మీడియా వేదికగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి సోషల్ మీడియాలో బాయ్కాట్ టర్కీ, బ్యాన్ టర్కీ నినాదాలతో మొత్తం సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఇదంతా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఏదైతే హిమాచల్ యాపిల్ని విక్రయించాలనేది కూడా వ్యాపారులు నిర్ణయించుకున్నారు. అంటే ఇక్కడ యాపిల్స్ అనేవి జమ్మూ కాశ్మీర్లోను హిమాచల్ ప్రదేశ్లోను ఎక్కువగా యాపిల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఇతర దేశాల నుంచి కూడా యాపిల్స్ దిగుమతి చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రధానంగా ఈ టర్కీ యాపిల్స్ నిలుపుదల చేసేసి ఇరాన్కు సంబంధించిన యాపిల్స్ను దిగుమతి చేసుకోవాలనేది కూడా ప్రధానంగా భావిస్తూ ఉన్నారు. కానీ ఇటు టర్కీకి సంబంధించిన వ్యాపారులందరూ లేఖలు రాస్తున్నారు. టూరిస్ట్ ట్రావెల్స్ సంబంధించిన ఓనర్స్ అందరూ కూడా లేఖలు రాసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రధానంగా ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఏదైతే పెహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత అక్కడ పర్యాటక రంగం ఏ విధంగా అయితే కుంటుపడిందో అక్కడ ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరో ఉగ్రవాదులు చేసి వెళ్ళిపోయిన పని ఇది మేము చేసిన పని కాదు, దీనివల్ల మేము లాస్ అవుతున్నామంటూ కూడా ఏ విధంగా అయితే భారతీయులు జమ్మూ కాశ్మీర్ ప్రజలు చెప్తున్నారో ఇక్కడ టర్కీకి సంబంధించిన ప్రజలు కూడా అదే చెప్తూ ఉన్నారు. వ్యాపారులు కానీ ఇటు రైతులు కానీ ఏదైతే యాపిల్ తోటలకు సంబంధించిన రైతులు ఎవరంటారో వారు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కదా. అంటే ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మేము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా ఇక మీదట ఎటువంటి ఇబ్బంది ఉండదంటూ కూడా వారందరూ చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం ఏదైనా రక్షణ కల్పించాలన్నా ఏదైనా చేయాలన్నా టూరిస్టులకు ప్రభుత్వం చేయాలి. కాబట్టి ఇది మేము నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం, మేము ఏం చేయలేమంటూ కూడా ఇటు వ్యాపారులు భారత్ సంబంధించిన వ్యాపారులు మరి ముఖ్యంగా పూణేలో దీనికి సంబంధించిన దిగుమతులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి యాపిల్స్ సంబంధించి దీని నిషేధం విధిస్తున్నట్లు కూడా పూణేలోని వ్యాపారులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి దాదాపు 1200 నుంచి 1500 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు కూడా మార్కెట్ నిపుణులందరూ కూడా భావిస్తున్నారు. పాకిస్తాన్ విషయంలో కూడా పాకిస్తాన్ సంబంధించిన ఏదైతే ఇద్దరు ఇటు చైనా కానీ మరోవైపు టర్కీ కానీ ఇద్దరు కూడా సహాయం అందించారు. ఇటు చైనాకు సంబంధించి కూడా కొన్ని వస్తువులు కూడా దిగుమతి విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్కు ఇండైరెక్ట్గా భారత్పై యుద్ధం చేయడంలో ఇద్దరు సహకరించారు కాబట్టి ఆ రెండు దేశాలకు సంబంధించిన కొన్ని దిగుమతులపై నిషేధం విధించాలనేది కూడా ఇటు భారత్కు సంబంధించిన వ్యాపారులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరి ముఖ్యంగా టర్కీకి సంబంధించి అంటే ఎక్కువగా టర్కీకి సంబంధించిన డ్రోన్స్ అనేవి వందల సంఖ్యలో అక్కడి నుంచి తీసుకురావడం కానీ వారు యుద్ధ నౌకను వారికి సహాయం చేయడం కానీ ఇతరత్ర అనేక కారణాల వల్ల టర్కీకి సంబంధించిన వ్యాపారాల వరకు చాలా వరకు నష్టపోయే అవకాశం అయితే ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయాలు బట్టి అర్థమవుతోంది. ఇటు చైనాకు సంబంధించి కూడా చాలా వరకు దిగుమతులు అనేవి నిషేధం విధించినట్టు కూడా ప్రధానంగా తెలుస్తోంది. సౌమ్య. Right, Shiva, thanks for the updates. రైట్, టర్కీ యాపిల్స్కి సంబంధించి తక్కువ ధరకే లభిస్తున్నా కూడా వాటి జోలికైతే వెళ్ళటం లేదు. అలాగే ప్రయాణాలను కూడా రద్దు చేసింది. ఏదైతే పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినటువంటి నేపథ్యంలో టర్కీ వాళ్ళకి సపోర్ట్ చేసిన కారణంగా ఇండైరెక్ట్గా డ్రోన్స్ అందించినటువంటి కారణంగా భారత్ మాత్రం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రతీకార చర్య అని చెప్పుకోవచ్చు.